ఈరోజు రంగరంగ వైభవంగా సమ్మక్క సారక్క ఒక దేవతలను పూజించుకోవడం అనేది ఒక గొప్ప పండగ. ఇది ఆదివాసుల పండగ, వనదేవతల పండగ, ప్రకృతి పండగ. పంచభూతాలు ఏ విధంగా ఎంతైతే నిజమో మరి ఆదివాసుల ప్రకృతి దేవత కూడా అంతే నిజము. కాబట్టి ఆ పండగకి మా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి పెద్ద ఎత్తున పండు కేటాయించి ఈరోజు ప్రకృతి దేవతలను ఆదివాసులు పూజించుకునేటువంటి దేవతకు ఒక మంచి నిలయాన్ని ఏర్పాటు చేసేసి యావత్ భారతదేశం అంతా కూడా వచ్చి పూజించుకునే విధంగా చేయడం చాలా ఆనందంగా ఉంది. యావత్ అంతా కూడా అటు మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాల నుంచి మేము వచ్చి పూజించుకోవడం అనేది జరుగుతుంది పెద్ద ఎత్తున. అంటే సమ్మక్క సారక్క జాతరలో గుడి ఉండదు అని కూడా మనం ఆదివాసులకు అంటారు కదా, కవిత గారు అవే విమర్శిస్తూ ఉన్నారు కదా. లేదు, గుడి ఉండదు. మాకు ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి చెట్లను, పుట్లను, పులులను, జంతువులను, గాలిని, సూర్యుడిని, చంద్రుని ఇలా పూజించుకుంటాం మేము అన్నమాట. పోరాట బిడ్డలు వాళ్ళు మేము దేవునితో కొలుసుకోవడం అనేది జరుగుతుంది. మాకు కూడా గుర్తులు ఉంటాయండి, మాకు కూడా గుర్తులు ఉంటాయి కాబట్టి అలాంటి మేము కొన్ని గుర్తులు పెట్టుకున్నాం. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటివి అలా అదేమీ లేదు. మాకు గుడి అనేది ఉండదు. ఈ విధంగానే అంటే ప్రకృతితో కలిసి మమేకమైనటువంటి మా దేవుళ్ళు కాబట్టి అందుకనే మేము ఆ విధంగా పూజించుకుంటాం. విగ్రహధారణ మేము చేయము. చెట్లు, పుట్లలు ఇలాంటి వీటినే పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.